బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్ వచ్చేసరికి రెండు వర్గాల మధ్య బాహుబలి 1 బాహుబలి 2 క్లైమాక్స్లు ఎలా సాగుతాయో అలా సాగిందనమాట. అమర్దీప్ ఫ్యాన్స్ వర్సెస్ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్. అమ్మ బాబాయ్, ఆ ఫైట్ గురించి తలుచుకుంటేనే నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తుంది నాకైతే. ఆ రకంగా అట్లా మహాయుద్ధమే జరిగింది ఫైనల్ వచ్చే టైంకి. అండ్ ఇప్పుడు అమర్దీప్ వాళ్ళ మిసెస్ తేజస్విని గారు బిగ్ బాస్ సీజన్ 8కి రాబోతున్నారు. ఆమె మీద ఆల్రెడీ ఒక వర్గం వాళ్ళు, నేను వీళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యాన్స్ అని నేను చెప్పలేను అప్పుడే, ఎందుకంటే డిఫరెంట్ ఐడీస్ ఉంటాయి. వాళ్ళు పలానా ఫ్యాన్ అని చెప్పుకొని అయితే కమెంట్ చేయరు. ఆల్రెడీ రకరకాల మనుషులు ఆమె మీద నెగిటివ్ ట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తూనే ఉన్నారు. నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఆ అమ్మాయి ఇంకా గేమ్ ఆడలేదు, గేమే స్టార్ట్ కాలేదు, అప్పుడే అంత హేట్ రేట్ ఎందుకు? అఫ్కోర్స్ చాలామందికి అమర్దీప్ నచ్చలేదు, చాలా మందికి కూడా అమర్దీప్ నచ్చిండు. రెండు రకాల ఆడియన్స్ ఉన్నారు. సో అమర్దీపుడు మీకు నచ్చకపోయి ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో నాకు కూడా నచ్చలేదు, కొన్ని సందర్భాల్లో నాకు నచ్చిండు, అది వేరే టాపిక్. కానీ అమర్దీప్ తన గేమ్ వల్ల మనకు నచ్చలేదు. అండ్ ఇప్పుడు తేజస్విని అమర్దీప్ని బట్టి మనం జడ్జి చేయొద్దు, గేమ్ని చూసి ఆ అమ్మాయిని మనం జడ్జి చేయాలి. కాబట్టి అమ్మాయి మీద నెగిటివ్ కమెంట్ చేయడం, అమ్మాయిని ట్రోల్ చేయడం లాంటివి చెయ్యకండి. గేమ్ కనుక నిజంగా మంచిగా ఆడితే అందరం సపోర్ట్ చేస్తాం. గేమ్ కనుక సరిగ్గా ఆడకపోతే ఆల్రెడీ మీ గెస్సింగ్ ప్రకారం అందరూ ట్రోల్ చేస్తూనే ఉంటారు. బట్ గేమ్ కాకముందుకు ఇలా ట్రోల్ చేయడం సరి అయిన పద్ధతి కాదు అనేది నా హంబుల్ రిక్వెస్ట్. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. అండ్ తేజస్విని గారు చాలా బాగా ఆడతారని అనుకుంటున్నాను నేను కూడా, ఎందుకంటే అమర్దీప్ గారు సెమీఫైనల్ దాకా, అంటే టాప్ 2 దాకా వచ్చినారు కాబట్టి ఖచ్చితంగా సజెషన్స్ ఇస్తారు. తన సజెషన్స్ తీసుకొని ది బెస్ట్ గేమ్ ఆడతారని నేను వెయిట్ చేస్తున్నాను. ఆల్ ద బెస్ట్ టు ద తేజస్విని.